అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పర వాగ్వాదం తోపులాట వరకు పరిస్థితి వెళ్ళింది. అంతేకాదు అది సవాళ్ల పర్వంగానూ మారింది. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ముత్యాలమ్మపాడులోని గవర్నమెంట్ ప్రెస్ దగ్గర టెంటు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో కలిసి వైసీపీ దీక్షా శిబిరానికొచ్చారు. వైసీపీ వేసిన టెంట్లను కూల్చేశారు, కుర్చీలను విరగ్గొట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమ ఆయన అనుచరులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బలవంతంగా వైసీపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పూర్తిగా దౌర్జన్యం, రౌడీయిజం ఆంధ్రప్రదేశ్లో గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ మేము ఈ రకంగా చేస్తూ ఉంటే చూడండి, ఎక్కడి నుంచి వందలాది మంది వచ్చి మా టెంట్ని ధ్వంసం చేశారు, మా కార్యకర్తలను కొట్టారు, మా మీద కోడిగుడ్లు వేశారు. రౌడీజమా? పోలీసు ఉందా లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పంపించారా? ఇదంతా పూర్తిగా రౌడీజం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ఇది పూర్తిగా ఏకపక్షంగా జరిగినటువంటి దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ ని రోడ్డు మీద ఇష్టమైన మాట్లాడతాం, రోడ్డు మీద తిడతాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వంతెన మీద ఇక్కడ ధర్నా పెట్టారు. ఉదయం నుంచి వైసీపీ కార్యకర్తలకి మందు, మిక్చర్ ప్యాకెట్లు తాగిస్తూ నారా లోకేష్ ని బూతులు తిడతా ఉన్నారు. బూతులు తిడితే మేము ఊరుకుంటావా? మేము ఊరుకుంటామని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము పోలీసుల డిపార్ట్మెంట్ చెప్పాం, అనుమతి ఇచ్చారా అంటే అనుమతి ఇవ్వలేదన్నారు. క్లియర్ చేయమన్నాం, క్లియర్ చేయలే. కాబట్టి మేము ప్రత్యేకంగా రావటం జరిగింది. మా నాయకుడు జోలికి వస్తే తోలు తీస్తా ఎవరికైనా ఊరుకునే సమస్య లేదు. 4 కోట్లకి 10 కోట్లకి గ్రూప్ 1 డిఎస్పీ పోస్టులు, అలాగే సబ్ కలెక్టర్ పోస్టులు అమ్ముకొని మీరు మమ్మల్ని అంటారా? నేను అడుగుతా ఉన్నా, రా ఎక్కడ చర్చకి లేదు, నన్ను రమ్మంటావా? ఇప్పుడు వస్తా, 10 టీవీతో ఇలాగ నడుచుకుంటూ వస్తా నేను.